అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గ్రామాల దాహార్తిని తీర్చేందుకు జల్ జీవన్ మిషన్ కింద కోట్ల నిధులు మంజూరు కావడం ఆనందకరమని ఎమ్మెల్యే కలవా శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పుడు ఈ నేపథ్యంలో డీహిరేహాల్ మండల కేంద్రంలో కృతజ్ఞత సభ నిర్వహించి కూటమి శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంతో పాటు ప్రతి ఇంటికి కొళాయి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ అమలుతో రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు వచ్చే 30 సంవత్సరాల పాటు నీటి సమస్య లేకుండా సురక్షితమైన మంచినీరు అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దుర్గం నియోజకవర్గానికి 390 కోట్ల రూపాయల వ్యయం కాగల జలజీవన్ మిషన్ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటా ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గ పల్లె ప్రజలందరూ దశాబ్దాల పాటు నీటి కష్టాలు లేకుండా సురక్షితమైన మంచినీరు 30 ఏళ్ళు పొందే విధంగా ఈ పథకం అమలవుతుంది. అతను కొత్తగా ఇవ్వకపోయినా గతంలో అంతకుముందు తెలుగుదేశం ఇచ్చిన పథకాన్ని కూడా ఆపేసి 5 ఏళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి పైన, ప్రజల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడే విధంగా నమ్మక ద్రోహం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు భవిష్యత్తులో అధికారం దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాయలసీమ ప్రజలపైన ఎక్కువగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చే 2 సంవత్సరాల కాలంలో ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి సురక్షితమైన మంచినీటిని అందిస్తామని కూడా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.